హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. టుడే ఎపిసోడ్ బాగి అయితే అమ్ముతో చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మాట్లాడటం అయిపోయిన తర్వాత ఇంకా బాగి నువ్వైతే ఏమి బాధపడకు అమ్ము అని అంటుంది. సరే తిందికి వెళ్ళి తింది కానీ పద రా అంటుంటే అమ్ము సరే అని తిందికి వస్తారు. ఇంకా అమ్ము డల్లుగా అన్నం తింటూ ఉంటే అమర్ అమ్ముని గమనిస్తూ ఉంటూ ఇలా ఏమైంది అమ్ము, ఎందుకు డల్లుగా ఉన్నావు అని అడిగితే డాడ్ డాడ్ అని అమ్ము అంటుంటే మధ్యలో మిస్ అమ్మ ఏముందండి రేపు ఎగ్జామ్స్ కదా అందుకే అమ్ము చాలా టెన్షన్గా డల్గా ఉంది అని బాగి అంటుంటే ఆయన ఎందుకు అలా ఉండడం, ముందుగానే చదువుకోవాలి కదా అని అంటుంటే డాడ్ అమ్ము బాగా చదువుతూనే ఉంది డాడ్, బాగా చదువుతుంది కూడా అని అంజు అంటుంటే సరే ఇందుకు నువ్వెలా చదువుతున్నావు అని అంజుని అడుగుతుంటే నేను బాగానే చదువుతున్నాను డాడ్ అని అంజు అంటుంది. ఇంకా మరోవైపు ఎలాగైనా అమర్ని నా వల్ల పడేయాలని చెప్పేసి బాగితో సీరియస్గా మనోహరి డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇంకా బాగి అయితే ఒక మంచి ప్లాన్ చెప్తుంది. రూమ్లోకి వెళ్ళి బాగి అయితే ఒక అరటి తొక్క తెచ్చి తింద వేస్తుంది. ఏంటి అరటి తొక్క తింద వేశావు అని అంటుంటే అమర్ వచ్చే టైంకి నువ్వు నడుచుకుంటూ తొక్క మీద కాలు వేయడంతో కింద పడిపోతుంటే అదే టైంకి అమర్ వచ్చి నిన్ను సేవ్ చేస్తాడు అని బాగి చెప్పడంతో మనోహరి చాలా హ్యాపీగా అయితే సరే సరే అని మనోహరి చెప్తుంది. ఇంకా మనోహరి యాదమ్మ ఒకసారి నువ్వు వెళ్ళి నడువు అని మనోహరి అంటుంటే నా వల్ల కాదమ్మో, అసలుకి నాకు మోకాలు నొప్పులు నడువు నొప్పులు అని యాదమ్మ ఏదేదో చెప్తుంటే సరే నేనే వెళ్తాలే అని మనోహరి అంటుంటే ఆహాహా నేను వెళ్తాను అని బాగి వెళ్ళి చాలా తెలివిగా వెళ్ళి పడబోతుంటే అమర్ వచ్చే టయానికి అమర్ వచ్చి బాగిని పట్టుకుంటాడు. అది చూసిన మనోహరి బాగి అని అనడంతో అమర్ ఇలా అంటాడు, మనోహరి చాలా జాగ్రత్తగా ఉండండి, హోలీలో ఎటు పడితే అటు వెళ్ళొద్దు, చాలా జాగ్రత్తగా సెలబ్రేట్ చేయండి అని మనోహరికి చెప్తాడు. ఇంకా మనోహరి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, అసలుకి ఎందుకు అమర్ ఇలా చెప్తున్నాడు, ఎవరికి జాగ్రత్తలు ఎవరి కోసం అని మనోహరి మనసులో అనుకుంటుంది. ఇంకా సీన్ కట్ చేస్తే అందరూ కిందకు వెళ్ళి హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే బాగి వచ్చి అమర్కి కలర్ పూయడంతో అమర్ బాగికి కలర్స్ పూయడానికి పరిగెడుతూ ఉంటారు చాలా హ్యాపీగా. ఇంకంతలో అంజు వాటర్ గన్ తేవడానికి చిన్న షాప్కి బయటికి వెళ్తుంది. అంతలో అక్కడికి రణ్వీర్ కారులో వచ్చి అంజుకి ఇలా చెప్తాడు, ఏంటి అంజు ఎలా ఉన్నావు అని రణ్వీర్ అడుగుతుంటే అంజు మాట్లాడకపోవడంతో నాకు తెలుసు అంజు నువ్వు నాతో మాట్లాడవని, ఎందుకంటే నేను ఆ రోజు బాంబు పెట్టింది నేను కాదు, ఎవరో పెట్టి నా మీద నింద వేశారు, నిజం అంజు నీకే చెప్తున్నాను అని రణ్వీర్ అనడంతో సరే నేను నిన్ను నమ్ముతున్నానని అంజు అనడంతో రణ్వీర్ నాకు తెలుసు నువ్వు నమ్ముతావని అందుకే నీకు చెప్పాను అని చెప్పేసి రణ్వీర్ అంజుకి వాటర్ గన్ పెద్దది కొనిపెట్టి ఇంకా ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇంకా అందరూ చాలా హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అమర్ బాగి వెనుకాల చాలా హ్యాపీగా నవ్వుకుంటూ కలర్స్ పూయడానికి ఉరుగుతుంటే అది చూసిన మనోహరి తట్టుకోలేక చాలా కోపంగా ఇరిటేషన్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అమర్ని బాగిని చూసిన రాథోడ్ చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా అందరూ చాలా హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ఆ రోజు అలా గడిచిపోతుంది. ఇంకా తెల్లవారుజామున అమ్ముతో కలిసి బాగి కూడా బయటికి వెళుతూ చాలా టెన్షన్గా వెళుతూ ఉంటారు. అది చూసిన అమర్ అసలుకి ఏమైంది, ఎందుకు ఇంత టెన్షన్ పడుతూ ఉన్నారు, ఎందుకు ఇంత భయపడుతున్నారు, నాతో చెప్పుకోలేకపోతున్నారా అని అమర్ ఆలోచించి వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా అమ్ము బాగి వాళ్ళైతే ఒక ప్లేస్కి వెళ్తారు. అక్కడ అమ్ము అయితే ఒక రౌడీని మీట్ అవుతుంది. ఆ రౌడీ ఇలా అంటాడు అమ్ముతో, ఏంటి నేను చెప్పినట్టు చేస్తావా, చేయకపోతే నీ ఫొటోస్ అన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను, అలాగే మీ నాన్న పరువు పోతుంది అండ్ మీ నాన్నకు కూడా ఖచ్చితంగా పంపిస్తాను అని రౌడీ అంటుంటే అమ్ము చాలా ధైర్యంగా నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు చేయాలి, అసలు నేను చేయను అని అమ్ము చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది. అంతలో బాగి చెట్టు వెనకాల నుంచొని చాలా దూరంలో వింటూ ఉంటుంది అసలుకి ఏం జరుగుతుందా అని. ఏంటి అంత గట్టిగా మాట్లాడుతున్నావు, అంత ధైర్యం నీకు నుంచి వచ్చిందే అని చెప్పేసి రౌడీ అమ్ముతో ఇలా అని ఒక పౌడర్ ప్యాకెట్ ఇస్తాడు. ఇవి నేను చెప్పిన వాళ్ళకి నువ్వు ఇవ్వాలి, నేను చెప్పిన ప్లేస్కి నువ్వు పంపించాలి అని ఆ రౌడీ అమ్ముతో అంటుంటే అమ్ము చాలా టెన్షన్ పడుతూ
బాగీ వైపు చూడడంతో బాగీ ఒక కర్ర తీసుకొని రౌడీల దగ్గరికి వస్తుంది. ఏ ఏ ఎవరు నువ్వు అని రౌడీలు బాగీని అడుగుతుంటే, ఎవరైతే నీకెందుకురా, ఒక చిన్న పిల్ల చేత పౌడర్ ప్యాకెట్స్ అమ్మమని చెప్తావా, అసలు నీకు బుద్ధుందా, నీ అంకమ్మ అని చెప్పేసి రౌడీల్ని చాలా చితగ్గొడుతుంది. ఇంకా అంతటితో అక్కడ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. అది చూసిన అమరేంద్ర బాగీ దగ్గరికి వచ్చి, ఎందుకు బాగీ ఇన్నేళ్ళు వదిలేసి వెళ్ళిపోయావు, పిల్లలకి ఏదైనా ఆపద వస్తే కన్న తల్లిలా ఆదుకుంటావు, ఎవరిని కూడా లెక్క చేయవు, నీ ప్రాణాలు పణంగా పెట్టి పిల్లల్ని కాపాడుకుంటావు, చెప్పు బాగీ అసలుకి ఏం జరిగింది, ఎందుకు ఇన్నేళ్ళు నాకు దూరంగా ఉన్నావు, చెప్పు బాగీ అని అమర్ బాగీతో అంటుంటే, బాగీ ఏమండి అది ప్రతిదానికి ఒక సమయం ఉంటుందండి, సమయం వచ్చినప్పుడు మీకు ప్రతి విషయం చెప్తాను అని చెప్పేసి బాగీ అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకా అమర్ ఎలాగైనా నిజం రాబట్టాలి, అసలుకేం జరిగిందో బాగీ నోట నుండి నేను వినాలి అని అమర్ ఎలా అయినా సరే నిజం తెలుసుకుంటాడు. ఇంకా అందరూ కలిసిపోతారు. బాగీని అర్థం చేసుకుంటాడు అమర్.